నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధువు గారు. ప్రత్యేకించి చెప్పాలి, కేదార్నాథ్ లాంటి ఆలయాన్ని హైదరాబాద్లోని జగద్గిరి కుట్టలో నిర్మించాలనేది ఆయన సంకల్పం. దానికోసం ఆయన చాలా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి వారు చెప్పేటువంటి మాటలు ఎంతో మందిని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కష్టాల నుంచి బయటపడేసాయి. తెలియని విషయాల్ని తెలియజెప్తూ ఎంతో జ్ఞానాన్ని ఆయన పంచుతూ ఉన్నారు. అందుకని ఇవాళ ఆహ్వానించాం. చాలామందికి ధర్మ సందేహాలు అంటూ ఉంటాయి, వాటి గురించి తెలుసుకోవాలనుకుంటారు. పితృపక్షాల గురించి కావచ్చు, అలాగే ఆత్మల గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇలా రకరకాల అంశాల గురించి ఆయన చెబుతూ ఉంటారు. మరి వారిని సుమన్ టీవీ స్టూడియోకి ఆహ్వానించాం. వారితో మాట్లాడదాం, మన సందేహాలని నివృత్తి చేసుకుందాం. గురువుగారు, ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఎంత దారుణంగా అయిపోయిందంటే వరదలు, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే వరద బీభత్సానికి ఎన్నో కుటుంబాలు అతలాకుతలం అయిపోయాయి. అలానే వరదలు ఆగుతాయా అనంటే లేదు, ఇంకా ఆగే ప్రసక్తి లేదు. ఇంకా ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఒకటి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే యుద్ధాలు జరుగుతున్నాయి అన్ని రకాలుగా. అది ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయోవార్స్, కరోనా తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో చూసాం. ఆ తర్వాత ఈ యుద్ధాలు, ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసమని, తర్వాత ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు. వీటన్నిటికీ కారణం ఏంటండి? అందరూ ఒకటే మాట అంటున్నారు, బ్రహ్మంగారి మాట నిజం కాబోతోంది, ఆయన కాలజ్ఞానం అని చెప్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితులే ఉన్నాయా? మున్ముందు ఇంకెలా ఉండబోతోంది? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఊరూరా తిరుగుతూ రాసిన కాలజ్ఞానం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటమ్మా, ముచ్చట్ల గుట్ట. పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ముచ్చట్ల గుట్ట. అంటే ఆయన కూర్చొని రాసిన గుట్ట పేరు ముచ్చట్ల గుట్ట. ఆయన కూర్చున్న గుట్ట పేరు కూడా ముచ్చట్ల గుట్ట. ముచ్చట్ల గుట్ట అని ఎవరు పెట్టారంటే అమ్మా, ఆయన ఎవరెవరితోనో మాట్లాడుతున్నట్టు, ఎవరితో ఏదో సంకేతాలు తీసుకుంటున్నట్టు రాస్తున్నట్టు ఉండేది. అయితే గడిబిడి లచ్చమ్మ అని ఒక మంచి మహానీయురాలు ఒక అక్క ఉండే. ఆవిడ పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారు కర్నూలుకి వెళ్ళి ఒక దగ్గర ఆ అరుగు మీద పడుకున్నారు రాత్రి సమయంలో. అప్పట్లో ఊరు మధ్యలో ఉండేటి కదా ఇల్లు. ఆ గచ్చ మీద పడుకున్నప్పుడు హడావిడిగా వచ్చి ఎవరు నీవు అని చివురు గడ్డతో కొట్టింది. కొట్టేసి లేపితే ఆయన, నేను బాటసారినమ్మ, ఫలానా ఊరు నుంచి వచ్చాను, ఏదైనా పని ఉంటే చెప్పు అని అంటే, ఈవిడ పని గురించి అడుగుతున్నాడు అనేది వినదు. కానీ నువ్వు ఏమేమి దొంగతనం చేసావో, నువ్వు ఏం చేసావో అని ఊరికే మనిషి ఎవరు అనేది జస్టిస్ చేయదు. ఆయనని చూసి తిడుతూనే ఉంటుంది. ఆవిడ పేరు కాలజ్ఞానంలో గడిబిడి లచ్చక్క అని రాసి ఉంది, మీరు చదవండి కావాలంటే. అయితే ఆయన ఏం చేశాడంటే, అమ్మ నేను పని కోసం వచ్చా, ఈ ఆవులు, ఈ మంద, ఇదంతా గొర్రెలు మేస్తాను అది అంటే, ఓహో పనివాడివా నీవు అని అంటది. వచ్చింది కాలజ్ఞానాన్ని రాసిన బ్రహ్మస్వరూపం అని కనిపెట్టకుండా అవతల వ్యక్తి యొక్క రూపాన్ని చూసి డిసైడ్ చేస్తుంది. ఇక ఆయన ఆవులు ఇచ్చేస్తే గుట్ట ఎక్కడైతే కూర్చుంటాడో తల్లి, ఆ గుట్టనే ముచ్చట్ల గుట్ట. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే అమ్మా, ఇవన్నీ ముచ్చట్లు. నీవు చేసుకుంటున్న కర్మ ఫలితము ఈ రోజు అనుభవిస్తున్నావు. కానీ పంచభూతాల నుంచి ఏ రోజు ప్రమాదం జరగలేదు. ఈ రోజు 3 నెలల నుంచి చూస్తే గత 15 రోజుల నుంచి బీభత్సమైన వర్షాలు. కరెక్ట్గా 16వ రోజు ముందు ఏం జరిగిందమ్మా, ఈ యొక్క భారతదేశంలో ఒక స్త్రీ, ఒక అక్క, ఒక చెల్లి ఒక ఇంటి నుంచి బయటికి వెళ్ళి 11 మంది పైశాచికత్వంగా శరీరాన్ని, మాంసపు ముద్దలని ఇబ్బంది పెట్టి చంపేసేశారు. ఇంకా మనకి న్యాయం జరగలేదు. ఈరోజు వరదలుండి అమ్మ, ఒక ప్రాణాన్ని కూడా తీసుకుపోకుండా ఆ వరదలన్నీ మళ్ళీ వెనక్కి తీసుకెళ్లే శక్తి పరమాత్ముడికి ఉంది. ఆ తల్లి ప్రాణాన్ని ఇచ్చే శక్తి మానవ శరీరాలకు ఉన్నదా? మరి ఎక్కడి న్యాయం గురించి మాట్లాడుతున్నారు, ఎక్కడ వరదల గురించి మాట్లాడుతున్నాం మనం? మానవ శరీరాన్ని ఎత్తి ఇదే వరదలు 100 సంవత్సరాల క్రితం కూడా వచ్చాయి, ఇదే వరదలు 200 సంవత్సరాల క్రితం కూడా వచ్చాయి, ఇదే వరదలు పోయిన సంవత్సరం కూడా వచ్చాయి. కానీ ఈసారి కొంచెం ఒక మెట్టు ఎక్కువ వచ్చిందంటే అమ్మ, ఈ సంవత్సరంలో జరిగిన అఘాయిత్యాల గురించి పరమాత్ముడు హింటిస్తున్నాడు. సృష్టికర్తని నేను, సృష్టికి ఎంతటి శక్తి ఉందో చూయిస్తున్నా, నేను దిగితే నా శక్తిని తట్టుకోగలరా అనేది మహాముక్కంటి ఆజ్ఞ. ఇది శాస్త్ర వేదాల్లో చాలా మంది పండితులు ఇప్పటికీ మొత్తుకుంటున్నారు. ఆడపిల్లలని కాపాడండి, చిన్న పిల్లలని రక్షించండి, తల్లిదండ్రులని గౌరవించండి, తెచ్చుకొని కట్టుకొని వేద మంత్రాల సాక్షిగా మనతో పాటు వచ్చిన భార్యకి అవమానం జరగకుండా గర్వంతో ఉన్న 3 నెలల కడుపు మీద ఎలా తనాలనిపిస్తుందమ్మా? అలా తంటూ ఉన్న ఆ అర్థనాదాలే ఈరోజు వరద రూపంలో మన మీద బురద చల్లుతున్నాయి. అలా మనం చేసుకున్న పాపాలు పరమాత్ముడు ఇంకెలా చెప్పగలుగుతాడు? ఎక్కడో విజయవాడలో కృష్ణమ్మ దగ్గరికి ముక్కుపుడకకి నీళ్ళు వచ్చాయంటే అమ్మ, ముక్కుపుడక దాకా రాదు. అలా వచ్చేదైతే ఆయన చెప్పడు. 30 సెకండ్లలో సృష్టి మునిగిపోతుంది. మీరు కాలజ్ఞానం మీరు మాట్లాడిన దాంట్లోనమ్మా, శివపురాణంలో ఆఖరి సంపుటిలో మన మానవ చరిత్ర ఎలా ముగిసబోతుందో రాసి ఉంది. 30 సెకండ్లే గంగా మనల్ని ముంచుకోవడానికి. మొత్తం ప్రపంచం మొత్తం 30 సెకండ్లే. ఇప్పుడు విజయవాడ నుంచి 30 రోజుల నుంచి అదే నడుస్తుంది కదా. ముంచాలి అంటే ఎంతసేపు ఆవిడ? అలా చేయట్లేదు అని అంటే మనం ఏమి కోరుతున్నామో
అంటే మనం ఏం ప్రయత్నమే చేసుకున్నాం? చేసింది ఆ కృష్ణమ్మ ముక్కు పొడుగు చూయించింది అందుకోవటానికి మనకు. దుర్గమ్మ ఆ దేవి. ఇల్లులు మునిగాయి, ప్రాణ నష్టాలు మ్మ్. జరగలేదు. ఆకలితో చాలా మంది అరిచారు, మ్మ్. ప్రాణ నష్టం జరగలేదు. మ్మ్. హెచ్చరికలు ఇచ్చారు, ప్రాణ నష్టం జరగలేదు. మ్మ్. తెలిసి కావాల్సుకొని మద్యం మత్తులో ఉండి 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు 8 నెలలు 6 నెలల ఆడపిల్లలపై పైశాచికత్వం చేస్తున్న ఈ సృష్టిలో మ్మ్. సృష్టి ఇంకెంత వివరంగా ఇస్తుందమ్మా విశేషం. మీరు అన్నారు ఎందుకు వస్తుంది, మ్మ్. బాగా కారణం. వర్షాలు మ్మ్. వస్తూ ఉన్నాయి. ఇంకా సృష్టిలో ఉన్న ఈ 5 రకాల శక్తుల్లో మ్మ్. ఇదొక శక్తి. మ్మ్. ఎప్పుడైనా కూడా మన నీళ్లు కిందికే వెళ్ళాలి, అదొకటి పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ. నీరు ఇప్పుడు పల్లం. ఆ నీళ్లు మన మీదకి వస్తూ ఉన్నాయి అంటే ఒకసారి మీద పడినప్పుడు కుటుంబాలు చాలా లాస్ అవుతున్నాయి కదా, అక్కడ కూడా మన తప్పే ఉందని చెప్పాలి. ఒక మ్మ్. సెగ్మెంట్ ఆఫ్ ఊర్లు మాత్రమే మీరు అన్నట్టుగా మునుగుతున్నాయి తల్లి, మ్మ్. అన్నీ మునుగుతలేవు. అంటే కొన్ని సంవత్సరాల క్రితం హెచ్చరికలు ఇచ్చినట్టే కదా అక్కడ కట్టకూడదనో, అవును. లేకపోతే వ్యవసాయానికి అవసరమనో, మ్మ్. ఇన్ని హెక్టార్ల వరకు మనకు ఉన్నదనో అని చెప్పినప్పుడు కూడా మనం ఆశకి వెళ్ళి కట్టుకున్నదే కదా. మ్మ్. ఈరోజు భాగ్యనగరంలో జరుగుతుంది ఆ చెరువుల రక్షణకి అని మనం అనుకుంటే తల్లి, అవును. ఇక్కడ మనము పరమాత్ముడికి ఒక సాధు లక్షణాన్ని నేను చెప్పేది ఏంటంటే అమ్మ, మ్మ్. మనము ఇంతకంటే స్థితి దిగితే అమ్మ, మ్మ్. నెక్స్ట్ మీరు అనుకున్న ప్రళయంలో మనందరం ప్రాణాన్ని పొడగొట్టుకున్నా తప్పు లేదు. మ్మ్. ఇలాంటి దాష్టికాలు చూడడం కంటే ఈ దేహానికి మానవ ఎందుకమ్మా? తప్పిదాలే అంటారు మానవ ఇవన్నీ. తప్పిదల. ఒక ఆడపిల్లని అలా చేసిన తర్వాత న్యాయం జరగలేదు. మ్మ్. మీకు ఇంకో విషయం చెప్తానమ్మా, నేను మొన్న లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూలో చెప్పాను. మ్మ్. ఒక సీసీ ఫుటేజ్, మ్మ్. ఒక కెమెరాస్, ఇంకేదో డిజిటల్గా ఉన్న అన్నిటినీ మనం అక్కడ కొలాప్స్ చేసేసారు వాళ్ళు కనబడకుండా, అంటే ఒక ఎవిడెన్సెస్ ఇవ్వకుండా. మ్మ్. ఒకే ఒక ఎవిడెన్సెస్ వచ్చింది, మీకు తెలుసా అమ్మ? మ్మ్. అది వీర్యం, అది పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ. ఈ పురుషుడు స్త్రీపై చేసిన తర్వాత గర్భంలో ఉండి వాడు దొరికాడు. అంటే మ్మ్. పరమాత్ముడు చేసిన పనిలో తప్పు ఎక్కడ మానవుడు తట్టుకోలేడు కదా. మ్మ్. ఇప్పుడు దాని నుంచి బయటపడిపోయింది, ఈ మొత్తం స్టోరీ వచ్చింది అలా. అంటే మ్మ్. కలకత్తా ఖాళీ అక్కడ నిజరూపంగా కూర్చుందని అర్థం కదా, ఆ తల్లిని కాపాడింది. కానీ చాలా మంది అడిగిన ప్రశ్నలు ఉన్నాయండి. అమ్మవారు అక్కడే ఉన్నారు, ఇంత జరుగుతుంటే చూస్తూ ఊరుకుందా? వాస్తవం. ఎందుకంటే అమ్మా, మనము చాలా బలమైన ప్రశ్న. మ్మ్. ఇప్పుడు ఇంట్లో పెళ్ళి అయింది అనుకుందాం ఎవరిదన్నా, మ్మ్. 1 month బిఫోర్ మనం ఇన్విటేషన్స్ ప్రింట్ చేసిస్తాం. తర్వాత 1 week బిఫోర్ మనం మళ్ళీ మీడియా ద్వారా చెప్తాం, అది వాట్సాప్ అని గ్రూప్స్ అని. ఆ తర్వాత 1 day బిఫోర్ కూడా అందరినీ పరిచయం పంపిస్తాం రమ్మని. మ్మ్. అలా పిలిస్తేనే ఇంటికి వస్తలేరమ్మా ఈ రోజుల్లో. దే ఆర్ సెండింగ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇన్ వాట్సాప్, హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ ఆర్ డే. మ్మ్. అలా పూజించంది నా తల్లి మహంకాళి ఎలా కదులుతుంది. మ్మ్. మన దగ్గర దాష్టికం అంటే మీకు తెలుసమ్మా, నాస్తికం. నాస్తికంలో మొదటి స్థానం ఉన్న స్థానం కలకత్తా. దేవతల్ని పూజించరు అక్కడ వాళ్ళు, నరమాంస భక్షకులు అక్కడ. కలకత్తాలో ఒక్క ఇన్సిడెంటే వచ్చిందని చెప్పకూడదు, అక్కడ హా. నెంబర్ ఆఫ్ డిజిట్స్లో ఉన్న ఇన్సిడెంట్స్ అలాగా. అంటే ఆ ఘటన జరుగుతున్నప్పుడు కూడా ఆమె తలుచుకుని ఉంటుంది కదా, తలుచుకుంటది అమ్మవారినో అమ్మవారిని. లేకపోతే దేవుణ్ణి, తలుచుకుంటుంది కనీసం ఖచ్చితంగా. దేవుణ్ణి తలుచుకుంటారు కదా. వాస్తవమే. అయితే ఆవిడ తలుచుకుంటున్న ఆ తరుణాన్ని గమనించలేదు కదమ్మా, హఠాత్తుగా జరిగిన సంఘటనని. ఆమె 36 గంటలు విధిలో ఉండి వెళ్ళింది. ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగింది కదమ్మా. ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్కడికి ప్రత్యక్షంగా దేవత వచ్చి కాపాడొచ్చు కదా అని మీరు అనవచ్చు. మ్మ్. అలాంటి తరుణాలు ఎన్ని జరిగినాయి ఇక్కడ. ఎంతమంది దేవతలు వచ్చి ఎంతమందిని కాపాడితే, మ్మ్. ఎంతమంది దేవతల్ని ఈరోజు పూజలు చేసి పిలుస్తున్నాం మనం ఇక్కడ. మ్మ్. మనం లక్షలు పెట్టి 10 లక్షలు అడుగుతున్నాం పూజలో. ఆ అమ్మాయి నిజంగా ఒక లెసన్ ఏమిచ్చింది అనేది ఇప్పుడు రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఇండియా మొత్తం మారబోతుందమ్మా, ఒక జస్టిస్ జరగబోతుంది కదా. ఆ జస్టిస్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఎందుకు రాలేదు అక్కడ నిర్ణయం, ఇంకా ఎందుకు రాలంటే ఏ నిర్ణయం రాబోతుంది అనేది మానవ శరీరానికి కూడా అందకపోవచ్చు ఆ ఆలోచన. ఆ నిర్ణయం రాబోతుంది అక్కడ. వచ్చింది అనుకోండి అందరం సెక్యూరే కదమ్మా. ఆ సెక్యూరిటీ రావడం వల్ల భయం అవుతుంది కదమ్మా. మ్మ్. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు శారీరకంగా ఆడపిల్ల పైనే వెళ్ళి ఇలా చేయాలి, లేకపోతే నిజాన్ని దాచే ప్రయత్నం చేయాలను. ఆ అమ్మాయి కొంచెం నికాసైన మనిషి, వాళ్ళు ఏదో చేస్తున్నారు అనేది రికార్డు చేస్తుందని చెప్పి మ్మ్. వాళ్ళ మీద ఫోకస్ చేశారు. ఒకవేళ ఈ అమ్మాయి వాళ్ళతో పాటు కలిసి ఉంటే ఆవిడ బయటికి రాకపోయేది కదా. ఇక్కడ నిజాన్ని చంపుతున్నారు, ఆడపిల్లని కాదు. ఆడపిల్ల ప్రాణం ఇచ్చేసింది, త్యాగం అనుకోవాలి. అలాంటి త్యాగమూర్తి వల్ల మిగతా వాళ్ళ జీవితాలు కాపాడబడతాయి. మ్మ్. ఇక్కడ నిజాన్ని చంపుతున్నారు, ఆ నిజాన్ని చంపనీయకుండా ఆపాలన్న ప్రయత్నమే ఈ గంగ ఈ విధంగా పొంగుతుంది మన పైన. మ్మ్. ఆపకపోతే ఎలా అమ్మా? ఇప్పుడు ఆ తర్వాత ఎన్నో జరిగాయి కదా. 1.5 monthలో మళ్ళీ నెంబర్ ఆఫ్ డిజిట్స్ వచ్చాయి. ఎన్ని మళ్ళీ న్యూస్ వింటున్నాం. చూసాం. అలా ఎన్ని రావట్లేదు తల్లి బయటికి మరి. మ్మ్. నిన్నగాక మొన్న ఓయో రూమ్లో ఒక అతను ఆ అమ్మాయిని ఊరు నుంచి తీసుకొచ్చాడంటే 20 days అవుతుందంట. 20 రోజులు. ఈజ్ గివింగ్ పిల్స్ అనమాట. ఇది ఇస్తున్నాడు, చేస్తున్నాడు. నేను నా దగ్గరికి వచ్చిన ప్రతి ఆడ అమ్మలో వస్తారు కదా, వాళ్ళకి ఏం చెప్తా తెలుసా అమ్మ? వాళ్ళు అడుగుతారు, గురుగారు ఎలా ఉండాలి డబ్బుల గురించి సంపాదించాలంటే. నేనేమంటా అంటే, ఎక్కడ ఉన్న కుటుంబంతో ఉండమ్మా, అన్నోన్ పర్సన్ ఇచ్చింది ఏమి తినకు అంట. నిన్న ఈవినింగే చెప్పిన ఒక అమ్మాయికి, హా. ఖమ్మం నుంచి వచ్చారు, అన్నోన్ పర్సన్ ఏది ఇచ్చినా తినొద్దు అని చెప్తా.
అన్నదానం కార్యక్రమంలో అయినా మీ వాళ్ళతో పాటే వెళ్ళండి అని చెప్తా. గుడిలో ప్రసాదంకి వెళ్తారు కదా, చుట్టుపక్కల అందరూ ఉన్న గుడికి వెళ్ళాలి, రెగ్యులర్గా వెళ్ళే గుడికి వెళ్ళాలి. ఎక్కడైనా ఏదైనా కొనుక్కున్నప్పుడు కూడా మనవాడు మన రక్త సంబంధికుడు ఒకళ్ళు ఉంటేనే తినాలమ్మా అని చెప్తే ఆమె కొంచెం ఆనందపడుతుంది. నిజమే గురువుగారు, వాడు ఇచ్చేవాడు ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది నీకు కూడా తెలియదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనల్ని మత్తులకు దింపుతున్నారు కదా. అందుకని ఫస్ట్ సెక్యూరిటీ ఏంటంటమ్మా మన వాళ్ళతో పాటు ఉండడమే సెక్యూరిటీ. అంతేగాని వాడు ఇచ్చింది చూడాలి, పరీక్ష చేయాలి, తినాలనడానికి ఉండదు. ఇంకా పక్కన ఉన్నవాడు తినేసేస్తే నువ్వు తినేసి కింద ఏమైనా ఆరోగ్య పరిస్థితికి స్థిమించినా కూడా పక్కన మనవాడే ఉంటాడు కదా. వాడు అలా ఉన్నప్పుడు ఏడు కదా అసలు నీకు. ఇక్కడ ఎక్కడ అంటమ్మా ఆడపిల్ల ఒంటరితనాన్ని బలహీనంగా చూస్తున్నారు. అమ్మాయి హాస్టల్లో ఉంది, ఎడ్యుకేటెడ్, చేసుకుంది, అక్కడ అది అయిపోయింది, అది వేరే విషయం. కానీ అలా ఒంటరిగా ఎంతమంది ఈరోజు నా తల్లిళ్ళు భయపడుతూ తిరుగుతలేరు. ఎంతమంది ఆడపిల్లలు ఆ సంఘటన తర్వాత ఒక మగవాన్ని నమ్మాలంటే భయపడుతున్నారు. ఇవి బయటికి రావాలి కదమ్మా. ఇప్పుడు విజయవాడలో జరిగిన ఆ యొక్క విషయ వివరణ, ఈ బీభత్సమైన వరదల కారణం ఒకే ఒకటి. అంతకంటే బీభత్సమైన వరదలో ఉన్నామమ్మా ఈ శరీరం లోపట. అలా ఇలా చిన్న చూపు చూసేసి చేస్తున్నాం. తల్లిదండ్రుల్ని జుట్టుపట్టి లాగుతున్నాడు అన్నకు ఆస్తి రాసిచ్చేవని. ఇంకా అంత పెద్ద వరద రావాలమ్మా? ఇంకేం వరద రావాలో చెప్పండి. చిన్న బిడ్డని తీసుకొచ్చేసి 11 సంవత్సరాల అబ్బాయి ఏదో చేస్తున్నాడు అంటే ఇక్కడ మనం మాట్లాడిన టాపిక్లో రెండు గమనించి చూడాలి. ఏంటంటామో ఒకటి వరద అనేది పరమాత్ముడు ఆజ్ఞ ఇచ్చినాయి నీళ్లు ఇవన్నీ. కానీ ప్రకృతిని పాడు చేసే గుణం ఎవరిచ్చారు? మన దగ్గర ప్రకృతి మన అమ్మ, మన ఆడపిల్ల, మన చిరునవ్వు, మనం చూస్తున్న ఆ ప్రేమ, ఆ బంధం, ఆ ఆప్యాయత. ఓ తండ్రి ఎంత కష్టపడి కాళ్ళకు ముళ్ళులు గుచ్చుకొని ఈ బొత్తలు కూడా సరిగా పెట్టుకోకుండా చెమటతో ఒక పండు పట్టుకొని వస్తాడు ఇంటికి. ఎవరు ఎదురు చూస్తారు తెలుసా అమ్మ ఇంటి దగ్గర? మొట్టమొదట పిల్లలు. నీకు తెలియదు ఇంకోటి ఏం తెలుసమ్మా, సృష్టిలో ఎవరు చెప్పలేని ఇంకో విషయం, ఆ పిల్లలు ఇంకా తల్లి కూడా ఆయన కోసం ఎదురు చూస్తుంది. ఈ ఇంత పవిత్రమైన ప్రేమని అలా ఎలా అవలీలాగా మనం చీకొడుతున్నాం ఒక కామానికి. మరి తల్లి తండ్రికి ఆ ఆవేదన, ఆ గర్భశోకం, మరి ఆ కలకత్తా కాళీ ఇనే ఈ పని చేస్తుండొచ్చు కదా. ఇప్పటికన్నా తెలుసుకోండి అని. కలకత్తా కాళీ విన్నందుకే ఇది జరుగుతుండొచ్చు అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని కాపాడుకోలేకపోయిందా కలకత్తా కాళీ అనే ముందు ఎంతమంది ముఖ్యమైన పూజలు చేస్తున్నారు అక్కడ. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని ఎంతమంది మహాయాగాలు చేశారు ఇక్కడ. నా ఇల్లు, నా సంసారం, నా వ్యాపారం పడాలని ఇక్కడ మనం చండీ యాగాలు చేసుకొచ్చాము. కానీ ఒక ఆడపిల్లకి న్యాయం చేయాలని ఎవరు చేయాలి? నేను 5-6 ఇంటర్వ్యూలో చెప్పాను, మహాయాగాలు చేయాలో రండి అని చెప్పాను. ఎవరు రావట్లేరే. ఎందుకు చేయట్లేము మనం? ఎందుకంటే వాటి వల్ల ఫలితం ఉంటుంది, ఫలితం ఉండాలి కదా. శాస్త్ర గ్రంథాల్లో, ఇతిహాస పురాణాల్లో 4 వేదాల్లో రాసి ఉంది, ఒక యాగానికి వచ్చే మహా ప్రతిఫలమే పరమశివుడు. ఆయన ఒక యాగం ఇంతవరకు ఫెయిల్ కాలేదు మన ఈ 28 కలియుగాల్లో అంటే మీరు నమ్మగలరా తల్లి? ఒక యాగానికి ఉన్న బలమే అది. అది చేసామంటే అది ఫెయిల్ కాలే ఇంతవరకు. ధర్మం కోసం చేస్తున్నాం కదా మనం, ఆ అమ్మాయి కోసం చేస్తున్నాం. అలాంటి అమ్మాయిలు ఎంతమంది కోసం చేస్తున్నాం, అది ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది. ఎందుకు మనం 140 crore పర్సన్స్ అంటే మనం వెళ్ళి అడగట్లేం జస్టిస్ కోసం? వై ఓన్లీ డాక్టర్స్ వచ్చి ఈరోజు క్యాంపెయిన్ చేస్తున్నారు మాకు జస్టిస్ కావాలని అంటే, రేపటి రోజు మన ఇంట్లో వాళ్ళకి అలా అయితే అందుకని అమ్మా అందరం రియాక్ట్ కాకపోతే రిజల్ట్ రాదు కదా. ఈ వర్షానికి వచ్చింది కొంత మునిగింది నిజమే విజయవాడ, మళ్ళీ 3 నెలల్లో విజయవాడ బ్రహ్మాండంగా అవుతుంది. మళ్ళీ నా తల్లి రాగలుగుతుందా? మళ్ళీ ఆ మౌమిత వాళ్ళ అమ్మ నాన్న ప్రేమ నీవు ఇవ్వగలవా? మనం ఇవ్వగలమా? సాక్షాత్తు శివుడు వచ్చినా ఇయ్యలేడు తల్లి గర్వాన్ని. మళ్ళీ వయసు దాటిపోయింది, మళ్ళీ కనలేరు కదా. ఎవరన్నా చూపించి నేను శివుడు అని అంటే నమ్ముతారా ఇప్పుడు? ఎందుకంటే అమ్మ ఇందాక వాడినది అదే, రక్తానికి ఉన్న విలువ శివుడు కూడా పూర్తి చేయలేడు. ఈ వరదల గురించి మనం చాలా తక్కువ మాట్లాడుకుంటున్నాం కదా, ప్రమాదాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటే ఈ వరదలు ప్రశాంతంగా పంట పొలాలు మనకు పండించిస్తాయి. ముందు ఎలా ఉండబోతుంది? మంచిది. మనం న్యాయం ధర్మాన్ని కాపాడకపోతే ముందు ఇంతకంటే ప్రమాదం ఉండవచ్చు. ఇప్పుడు కేవలం హింట్ ఇచ్చింది, తర్వాత లేకపోవచ్చు కదమ్మా. ఎంతోమంది చనిపోతున్నారు. కరోనాలో కనీ విని ఎరగని రీతిలో కోట్ల మంది చనిపోయారు కదమ్మా. ఇప్పుడు చైనాలో ఆ రోజు 350 కిలోమీటర్ల డిస్టెన్స్లో వచ్చిన ఆ హెవీ ఫాలింగ్ అమ్మా, ఎంతమందిని లేపుకుపోయింది చూసారమ్మా? అసలు ఆలోచించారా? అసలు మనిషికి అంత ఆ లెవెల్లో వచ్చి ప్రాణాలు తీస్తుంది అనుకున్నారా అమ్మ? ఇప్పుడు చైనా కోలుకోవడానికి 100 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. అంటే ఎంతటి స్థితిని అక్కడే చూయించాడంటే మనం ఏం నేర్చుకోవాలి ఇక్కడ? ఒకరిపై ఒకరు దండయాత్రలు జరుగుతున్నాయి కదమ్మా. ఇప్పుడు యుద్ధాలు బంగ్లాదేశ్ పైన జరిగిందనో, వేరే దేశాలు మన మీద జరుగుతుందమ్మా. మన రాజ్యంలో అంతర్యుద్ధం మొదలయ్యి ఇప్పటికి 100 సంవత్సరాలు అయ్యింది. కన్న తల్లి గర్భం మీద తన్ని నీవు ఇచ్చిన ఆ పాలనే లెక్క పెడుతున్న నీవు
ఎవడొచ్చి ఇప్పుడు మన దగ్గర పుణ్యాన్ని తీసుకెళ్తాడు, పాపంలో ఉన్న శరీరాలమ్మా, భారతదేశమైన ఏ దేశమైనా పాపాన్ని తీసుకెళ్తాడు వచ్చి. మన గుడులు తీసుకెళ్తాడా, మన గోపురాలు తీసుకెళ్తాడా, లేకపోతే ఇంకేమైనా నగలు నట్రాలు తీసుకెళ్తాడా అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళేది ఏం తెలుసా అమ్మా, ఈ 100 సంవత్సరాల్లో ప్రేమలు కోల్పోయాం కదా, ఈ 100 సంవత్సరాల బంధాలని రోడ్డు పైన దించాము కదా, అర్ధనగ్నంగా ఆడపిల్లలు బికినీని వేలం పాటలో కొంటున్నారు కదా, విలువలేని ఈ సిగ్గులేని జీవితాలని వాడు వచ్చి అవే తీసుకెళ్తాడు. అంతకు మించి భారతదేశం మీద ఉన్న ఆస్తిని తీసుకెళ్ళడానికి ఏ నాస్తికుడు పుట్టలేడు, పుట్టడు, రాడు, పరమశివుడు ఉన్నంత వరకు కుదరదు. ఇక్కడ మనమే చంపుకుంటున్నప్పుడు వాడు పర్టికులర్గా ఒక బాంబు వేస్తున్నాడు అంతే. వాడు బాంబు వేయకుండా మనం మన తల్లిని చంపుతున్నాంగా విషం పెట్టి, ఆస్తి కోసం అన్నని చంపుతున్నాం కదా మాటేసి. ఎన్ని కోట్లలో కేసులు లేవు ఈరోజు భార్యాభర్తలు పిల్లల కోసం కాకుండా. ఈయన నన్ను అలా చూశాడు, నన్ను ఇలా చూశాడు అని అంటున్నాడు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్న ఆ పిల్లలు మా అమ్మ మా నాన్న ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియక నాన్నేడి అని అమ్మేడి అంటే ఆ అర్థనాదాలు ఎవడేంటున్నాడమ్మా. ఎక్కడో పర్టికులర్గా వేరే దేశాలు వచ్చి మన మీద బాంబులు వేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కారణాలమ్మా. చాలా డీపెస్ట్ డిస్కషన్ మీరు అన్నది, చిన్నది కాదు. దాన్ని ఏంటంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏదో మార్చడానికి వచ్చారు చేస్తున్నారు అంటున్నారు కదా. ఇవి జరగనిది ముందు ఇంతకంటే భయంకరంగా జరుగుతుంది. ఇది నిజంగా రాసి పెట్టుకోవాల్సిన సమయం తల్లి. ఇది ఎప్పుడో 15 రోజుల కోసం మనం మాట్లాడుతున్న తరుణం అమ్మ. ఎన్ని సంవత్సరాల క్రితం ఇది రాసి ఉండొచ్చు వాళ్ళు, ఎన్ని అనుభవం అయితే రాసి ఉండొచ్చు వాళ్ళు. ఈరోజు మీరు నేను చదువుకుంటున్న ఈ బుక్కులన్నీ ఒకప్పుడు కష్టంగా చూసి రాసినాయి కదా తల్లి. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం నిజం కాబోతుంది అనడానికంటే ముందు ఆయన కాలంలో జ్ఞానాన్ని గమనించి రానున్న రోజుల్లో ఆయన అనుభవించి రాసింది ఇది. ఆ బ్రహ్మంగారు ఒకవేళ నిజంగా ఈ రోజు ఉంటే అమ్మ ఇంకా ఎన్ని పుస్తకాలు రాసేవాడు. ఇది రాసింది 16వ శతాబ్దంలో రాశాడు ఆయన. ఆ 16వ శతాబ్దంది కరెక్ట్గా 400 సంవత్సరాలకు పనిచేసింది. అంటే ఆయన ఇప్పుడు రాస్తే ఇంకేం ముంగడ ఏమవుతాయో ఆయన రాస్తాడో లేకపోతే ఇవన్నీ చూసి ఇంకెక్కడ పోతాడో. కాబట్టి ఏంటంటే కాలాన్ని అనుభవించినది రాసిందమ్మా అది.